गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओं नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निर्मलाय प्रशान्ताय गुरुदेवाय ते नमः। ओं वन्दे शिवं नारायणं ब्रह्मदेवं वन्दे अञ्जनीसुतं वन्दे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वन्दे जगन्मातरं वन्दे सर्वऋषीणां श्रीदेवतानां वन्दे गुरूणां गुरुं वन्दे गुहं गणपतिं सूर्यचन्द्रं वन्दे श्रीविश्वेश्वरम्। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्तिः शान्तिः शान्तिः। ओं స్వామి గురుదేవా, గండి క్షేత్రంలో ఆంజనేయ స్వామి ఎప్పుడు వెలసినారు? గండి క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి ఎప్పుడు వెలసినారు అని ప్రశ్నించినారు. నేను ఉపన్యాసం చెప్పాలనుకున్నారు, మీరు ఇక్కడ ప్రశ్నోత్తర కార్యరూపంలో మీరు ప్రశ్నించినారు. సరే, ఏదైనా సరే ఇదొక సబ్జెక్ట్ చెప్పుకోవలసినది కావున ఆంజనేయ స్వామి ఎప్పుడు వెలిసినారు అని మీరు ప్రశ్నించినారు. నమో శ్రీ ఆంజనేయాయ పాపాగ్ని తీరవాసినే భక్తశోక వినాశాయ ఆంజనేయాయతే నమః. ఆంజనేయ స్వామి, ఆంజనీదేవి అనగా తల్లి యొక్క ఆజ్ఞను పాలించువారు, పాపాగ్ని తీరమునందు వెలసిన భక్తుల యొక్క శోకములను నశింపచేయువారు. ఆంజనేయసుతుండగు శ్రీ ఆంజనేయ స్వామి భక్తశోక వినాశాయ ఆంజనేయాయతే నమః. ఆంజనేయ స్వామికి నమస్కారములు. అనగా భక్తవత్సలుండగు ఆంజనేయ స్వామి ఎప్పుడు వెలసినారని మీరు ప్రశ్నించినారు. ఇది కృతయుగంలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగములని 4 యుగాలు. బుద్భుత యుగముని పంచమ మహాయుగం అంటారు. బుద్భుత యుగము అంటగా జలమయమైనటువంటిది. బుద్భుత యుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, పంచమహాయుగములు. ఈ బుద్భుత యుగము లెక్కలోకి రాలేదు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగములే లెక్కలోకి వచ్చినాయి. త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు అవతరించి ఈ ప్రాంతమున వెళుతూ ఉన్నారు. అనగా రావణాసురుడు సీతను అపహరించినప్పుడు సీతాన్వేషణ నిమిత్తమై సంచరిస్తూ సీతను వెతుకుతూ వెళ్ళే సమయంలో ఆనాడు వాయుదేవుడు ఈ ప్రాంతమున పాపాగ్ని నదీ తీరమున తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వాయుదేవుడు అట్టి వాయుదేవుడు శ్రీరామచంద్రుని చూసి శ్రీరామచంద్రునిలో విష్ణు తేజస్సు అగుపడింది. అప్పుడు శ్రీరామచంద్రునికి నమస్కారం చేసి, నువ్వు విష్ణు అవతారము రామచంద్ర, నా ఆతిథ్యము మీరు స్వీకరించాలా అని వాయుదేవుడు విన్నవించుకోక శ్రీ రామలక్ష్మణులు ఇరువురు ఉన్నారు. కావున వాయుదేవ, నేను సీతాన్వేషణ నిమిత్తమే వెళ్ళుచున్నాను. నేను సీతా సమేతుండనై వచ్చి నీ ఆతిథ్యము స్వీకరిస్తాను అని అభయమిచ్చినాడు శ్రీరామచంద్రుడు వాయుదేవునికి. అప్పుడు ఉత్తర దిశ నుండి ఈ ప్రాంతమున దక్షిణ దిశకు వెళుతూ లంకాదేశిని వధించేసి పుష్పక విమానము పైన సమస్త వానర సైన్యంతో సహా అందరూ వచ్చేసి ఇక్కడ నామాల గుండు అంటారు. ఆ ప్రాంతమున పుష్పక విమానమును దింపినారు. అప్పుడు అందరూ కూడా రాముడు వచ్చే సమయంలో ఈనాడు పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు అక్కడ ఒక రూపాలంకరణ చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి కొండలకన్నీ కూడా శ్రీరామచంద్రుని యొక్క నామాలు దిద్దినారు. నానా విధాలు అని కొండలకన్నీ నామాలు పెట్టుతూ వాయుదేవుడు సమస్త దేవతాగణములకు
వార్త పంపినాడు. అనగా శ్రీరామచంద్రుడు విష్ణు అంశ సంభూతుడు కావున ఇక్కడ ఆతిథ్యమును స్వీకరించనున్నారు, మీరు రావచ్చును అని చెప్పి. ఇప్పుడు ఇంట్లో పండుగ అవుతే అందరికి ఎట్లా బంధువులకు ఎలా చెప్పుతారో అట్లా సమస్త దేవతాగణములలో ఒకరు కావున వాయుదేవుడు కావున ఇంద్రాది దేవతలకు సమస్త దేవతాగణములకు ఎప్పుడు అందరికీ చెప్పినారో అందరూ వచ్చేసినారు. వచ్చేసిన తర్వాత అక్కడ శ్రీరామచంద్రుడు విష్ణు స్వరూపుడు కావున ఈ కొండకు ఆ కొండకు బంగారు తోరణం కట్టినాడు వాయుదేవుడు. సమస్త దేవతాగణమంతా కూడా అలంకారాలు చేసినారు. ఎందుకంటే సృష్టి స్థితి లయకారుడైన భగవంతుడే రాముని అవతారంగా వచ్చేసి రామరూపమును ధరించి రామావతారం ఎత్తి లోక కళ్యాణార్థ నిమిత్తమే దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించినాడు. దశకంఠును వధించినాడు. లోకమంతా రాముని యొక్క మహిమలు వ్యాప్తి పొందినాయి. దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించుడ నిమిత్తమే రాముడు అవతరించినాడు. లోకమంతా తెలుసుకుంది. అందరు దేవతా సమూహం అంతా వచ్చేసినారు. ఈ కొండకు ఆ కొండకు బంగారు తోరణాలు కట్టినారు. ఉత్సవాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా ఆనంద పారవశ్యంలో మనినారు. వాయుదేవుడు అక్కడ తపస్సు చేయుచున్నటువంటి ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహము ప్రతిష్ఠ చేసిన చోట, అనగా ఆంజనేయ స్వామి అక్కడ ఒక గుండు ఇలా ఉన్నది. ఆ గుండు పేటు కింద అక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అక్కడ తాను నివాసమైన చోట అక్కడ శ్రీరామచంద్రుని వచ్చేసి అక్కడ కూర్చుండబెట్టి సీతాసమేతుడై అందరు అక్కడ కూర్చున్నారు. అంత పందిర్లేసేసి అన్నదానాలు చేసి అక్కడ శ్రీరామచంద్రుడు ఆ పేటులాగా ఇలా వంగి ఉన్నది కావున ఒక నాగేంద్రుని పడగలాగా కొంచెం అలా ఉంది కావున అక్కడ ఆ పేటు కింద అంటే వర్షం వచ్చినా కొరవకుండా కొంచెం ఉన్నది. అక్కడ కూర్చొని వాయుదేవుని యొక్క శివుని తేజస్సు, వాయుదేవుడు అంజనాదేవికి పండు రూపంలో శివుని ఆజ్ఞ మేరకు ఇచ్చినందువల్ల వాయునందుడు అని పేరు వచ్చింది దానికి. ఎందుకంటే శివుడు తన దివ్య తేజస్సును పండు రూపమును చేసి సృష్టించి తన తేజస్సును పండు రూపముగా తీర్చిదిద్ది ఆ తేజస్సును పండుగా మార్చి ఈ పండును తీసుకుపోయి అంజనాదేవికి ఇవ్వమని చెప్పి వాయుదేవునికి ఇచ్చి పంపగా ఆ వాయుదేవుణ్ణి అర్చిస్తూ పూజిస్తూ ఉన్నది కావున, పరమేశ్వరుని పూజిస్తూ ఉన్నది కావున అంజనాదేవి. అందుకోసమే వాయుదేవుడు అక్కడ మధ్యవర్తిగా కారకులు కావున వాయునందనుడు అని పేరు వచ్చింది కావున అప్పుడు వాయునందనుడు అయినటువంటి ఆంజనేయ స్వామి అప్పుడు ఆంజనేయ నీ జన్మకు కారకుడైనటువంటి అనగా శివుని యొక్క తేజస్సును తెచ్చి మీ అమ్మకు ప్రసాదించినాడు. అందుకోసమే ఇక్కడ తన పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి లేకపోతే నా రఘువంశమే నిలిచేది కాదు. ఆంజనేయ స్వామి ఆ లంకకు వెళ్ళి సీతను చూసి నాకు వచ్చి చెప్పకుంటే నేను మరణిస్తే లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు, ఆ రఘువంశమే నశించేది. నీ వల్ల మా వంశము ఉద్ధరింపబడింది ఆంజనేయ అని చెప్పి నీకు ఏమి ఇవ్వగలుగుతాను, ఏమి ఇవ్వలేదని ఆలింగనం చేసుకున్నాడు. ఇదే నీకు ఇచ్చేది దక్షిణ, ఇదే నీకు అర్పిస్తున్న, నేనే నీకు అంకితమవుతున్నాను ఆంజనేయ, భావి బ్రహ్మవై నువ్వు ప్రకాశించుదువుగాక అని రానున్న కల్పనలో బ్రహ్మస్థానమును పొందనున్నాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అక్కడ అందరూ ఉన్నప్పుడు తన పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క రూపమును తన రామబాణముతో అలా చిత్రీకరించినాడు. ఆ చిత్రీకరించేసి శుభగడియల యందు చిత్రీకరిస్తూ కొంచెం శుభగడియలు దాటిపోతూ ఉన్నాయి. అక్కడితో ఆపేసినాడు. అందుకోసం ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అధిష్టాన పూజారులైన పుణ్యపురుషులను మీరు అడగండి, అక్కడ చూయిస్తారు. అక్కడ ఆపేసేసినాడు. శ్రీరామచంద్రుడు తన ఆ కరక
కరకమలాలతో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠింపచేసినాడు. భక్తుని విగ్రహమును భగవంతుడే స్వయంగా ప్రాణ ప్రతిష్ఠ చేసినాడు. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని అక్కడ స్వయంగా నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్పినాడు. అందుకోసమే వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా ఈ రహస్యమును చెప్పినాడు. గండాంజనేయుడు గదను త్రిప్పిన ఎంత గ్రహములన్నయు పారిపోయేనయ, మధ్యమ్మ దేవత మహిమలెన్నియ చూపి నారాకకై ఎదురు చూచేనయ. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని వీరబ్రహ్మంగారే కాలజ్ఞానంలో చెప్పినాడు. నేను రాన్న అవతారమునకు గండి వీరాంజనేయ స్వామి భూత ప్రేత పిశాచములు తొలగిస్తూ ఉంటాడు. గండాంజనేయుడు గదను త్రిప్పిన ఎంత గ్రహములన్నయు పారిపోయినయా. గండి వీరాంజనేయ స్వామి దగ్గర ఎవరైనా సరే సేవ చేస్తూ ఉన్నటువంటి పరమ భక్తులకు భూత ప్రేత పిశాచములు దుష్టశక్తులన్నీ పారిపోతాయి, ఆంజనేయ స్వామి తొలగిస్తారు అని వీరబ్రహ్మంగారే కాలజ్ఞానంలో త్రికాల జ్ఞాని అయిన విష్ణు అవతారమైన వీరబ్రహ్మంగారే తల కాలజ్ఞానంలో గండి వీరాంజనేయ స్వామి గురించి పొగిడినారు. గండాంజనేయుడు గదను త్రిప్పిన ఎంత గ్రహములన్నయు పారిపోయేనయ, మధ్యమ్మ దేవత మహిమలెన్నియు చూపి నారాకకై ఎదురు చూచేనయ. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని వీరబ్రహ్మంగారు మధ్యమ్మ దేవత ఈ ప్రాంతంలో ఒక చోట ఉండదని, నా రాకకు ముందు ఆ మధ్యమ్మ దేవత ఎన్నో మహిమలు చూయిస్తుంది, అదే మీకు నిదర్శనము అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం. అందుకోసమే ఆంజనేయ స్వామిని ప్రాణ ప్రతిష్ఠ చేసినారు. కొంచెం అక్కడ ఉన్నప్పుడు మళ్ళా మధ్వాచార్యుల వారు ఆంజనేయ స్వామి అవతారముగా అవతరించేసి ఆంజనేయ స్వామి దేవాలయములన్నీ కూడా పునరుద్ధరణ చేస్తూ ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా బాగా చూసినారు. కొంచెము అంతా బాగుంది, ఆంజనేయ స్వామి రూపమును చిటికనేల దగ్గర కొంచెం సరిలేదు కదా, అది సరిచేతామని అక్కడ మొల తీసుకొని శిల్పి శాస్త్రజ్ఞులను పిలుచుకొచ్చి విగ్రహాలు చేస్తున్నటువంటి వారిలో శిల్పి కళా శాస్త్రజ్ఞులను పిలుచుకొచ్చేసి అక్కడ మొలిపించినారు. మొలిపించేసరికల్లా రక్తం స్రవించింది ఆంజనేయ స్వామికి. అప్పుడు భయపడి ఆపేసినారు. ఇప్పుడు కూడా మీరు చూడవచ్చును. అందుకోసమే ఆంజనేయ స్వామి పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుడే లిఖించి చిత్రీకరణ చేసి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహము శ్రీ ఆంజనేయ స్వామిని త్రేతాయుగమునందు జరిగినటువంటి ఈ ఘటన. అప్పుడు సమస్త దేవతా సమూహమంతా కూడా వచ్చినారు. కావున ఆంజనేయ స్వామికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దేవతలు ఆంజనేయ స్వామిని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసినారు కదా, శివుని అవతారం కదా, మనం అభిషేకము చేతామని ఇంద్రాది దేవతలంతా కూడా అమృత కలశాలు తీసుకొచ్చి అమృతముతో అభిషేకించినారు ఆంజనేయ స్వామిని. ఆనాడు అభిషేకించగా ఒక కలశం మిగిలింది. ఆ కలశమును అక్కడ ఉండగా ఆ శ్రీరామచంద్రుడు వాయుదేవుడు సమస్త దేవతలుండేసి తెచ్చింది, నీకు ఇక్కడ తీసుకొని వచ్చినాము ఆంజనేయ, మేము దేవతలం కావున తీసుకొని మళ్ళీ తిరిగి తీసుకొని వెళ్ళలేం కదా, ఈ అమృత కలశమును ఇక్కడ నేను స్థాపించుము అని ఆజ్ఞాపించినారు శ్రీరామచంద్రుడు వాయుదేవుడు సమస్త దేవతాగణమంతా. ఆంజనేయ స్వామి స్వయముగా శ్రీ పాపాగ్ని నద్యాం అమృత కలశ స్థాపితాయ, అమృత కలశమును
ఆ పాపాగ్ని మధ్యలో ఇప్పుడున్నటువంటి గర్భగుడికి ముందుగా లోపట అనగా పాపాగ్ని నదిలో లోపట అంతర్వాహినిగా ఉండేలాగున తెలియకుండా ఎవరికి అవుపడకుండా ఆ లోపట ప్రతిష్ఠ చేసినాడు ఆంజనేయ స్వామి అమృత కలశమును. పాపాగ్ని శ్రీ పాపాగ్ని నద్యామృత కలశ స్థాపితాయ అందు సకలం తత్ సకలము సమస్తమును కూడంగా తత్ ఆ సమస్తమును కూడంగా ఏమేమి కోరుకుంటారో ఏమేమి కావాలనుకుంటారో అవన్నీ కూడంగా ఈ మనసా కర్మనా వాచ ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని కొలుస్తూ జపిస్తూ ఆంజనేయ స్వామి నామమును జపిస్తూ త్రికరణ శుద్ధిగా ధర్మాన్ని ఆచరిస్తూ దైవ చింతన చేస్తున్నటువంటి వారికి ఈ ప్రాంతమున అన్ని సమస్త కోరికలు నెరవేరునుగాక అని సమస్త దేవతాగణము వరమిచ్చినారు. అందుకోసమే సకలమును ప్రాప్తిస్తుంది. అందుకోసమే ఇక్కడ ఆంజనేయ స్వామి ముందు ఇక్కడ ఎవరైతే ఆ పాపాగ్ని నదిలో స్నానము చేస్తారో సమస్త పాపములు తొలగింపబడుతాయి అనగా పరమాత్మ అక్కడ దేవతలు వరమిచ్చినారు అక్కడ. అందుకోసమే పాపాగ్ని త్రికరణ శుద్ధిగా అధర్మాన్ని తొలగించుకొని అధర్మ మార్గంలో పోకుండా ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేసినటువంటి పుణ్యపురుషులకే ఇది ప్రాప్తించును కాక అని వరమిచ్చినటువంటి పుణ్యభూమి ఈ శ్రీ గండి క్షేత్రము, ఈ వీరాంజనేయ స్వామి ఈ సన్నిధానము. అందుకోసమే బంగారు తోరణం కట్టినారు కావున సమస్త దేవతాగణమంతా కూడా వరమిచ్చినారు. ఇక్కడ స్నానము చేస్తూ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటూ దైవచింతన చేస్తూ ధర్మాచరణ కలిగినటువంటి పుణ్యపురుషులందరూ కూడా అట్టి పుణ్యపురుషులకు ఈ బంగారు తోరణం అగుపడుతుంది. తవ సన్నిధిం సువర్ణతోరణం తద్దర్శ పుణ్యం సవసన్నిధిం సువర్ణతోరణం తద్దర్శన పుణ్యం స్వర్గపుర ప్రాప్తిం తవ దర్శనీయం పురుషార్థ ప్రాప్తిం వీరాంజనేయం సతతం నమామి. అక్కడ ఎవరైతే బంగారు తోరణం నిర్మించినారో దేవతా సమూహమంతా ఈ బంగారు తోరణము దర్శించినటువంటి వారికి స్వర్గాన్ని పొందుదురుగాక అని వరమిచ్చినారు దేవతలు. శ్రీరామచంద్రుడు ఉన్నాడు, వాయుదేవుడు ఉన్నాడు, అందరూ కూడా ఆశీర్వదించినారు. ఈ పుణ్యభూమి పుణ్యస్థలి గండి క్షేత్రము ఎవరికి అవుపడుతుంది? ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తూ ధర్మస్వరూపులైనటువంటి వారికే ఆ బంగారు తోరణం అగుపడుతుంది. స్వామి, ఇంతకాలము మాకు ధర్మాచరణ లేదు, ఇక్కడ నుంచి ధర్మచింతన చేస్తాము, ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తామని ప్రతిజ్ఞ చేసినటువంటి పుణ్యపురుషులు తప్పకుండా ఆ స్వర్ణ తోరణం అగుపడుతుంది, బంగారు తోరణము. వాళ్ళ స్వర్గాన్ని పొంది తీరుతారు, వాళ్ళ సత్యం ఇది. అయితే అట్టి పూర్ణత్వమును అట్టి దైవచింతన చేస్తూ ధర్మాచరణలో పూర్ణత్వము పొందలేనటువంటి వారికి అగుపడదు, అది సత్యము. మరి వాళ్ళకు కొదవగా ఉండవచ్చును. మీరు చెప్పుతున్నారు స్వామి, అట్టి పూర్ణత్వాన్ని పొందలేకపోయినాము, చిన్ననాటి నుంచి అట్టి ధర్మాచరణ లేకపోయినది కదా అని చింత మీకు కలగవచ్చును. కానీ తవ సన్నిధిం సువర్ణతోరణం తద్దర్శన పుణ్యం స్వర్గపుర ప్రాప్తిం తవ దర్శనీయం పురుషార్థ ప్రాప్తిం వీరాంజనేయం సతతం నమామి. ఆ బంగారు తోరణము దర్శనం చేసుకుంటే స్వర్గపురము అనగా స్వర్గాన్ని పొందుతారు. కానీ
మనసా కర్మణ వాచ ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తూ సంపూర్ణంగా శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారా ధర్మము అర్థము కామము మోక్షము అనగా ధర్మ మార్గంలో పయనించే ధీశక్తిని ఆంజనేయ స్వామి ప్రసాదిస్తాడు. త్రికరణ శుద్ధితో ఆంజనేయ స్వామి నాకు ముక్తిని ప్రసాదించు అని ఎవరు వేడుకుంటారో అట్టి పరమ భక్తులకు ధర్మాచరణ కలిగే ధర్మ మార్గంలో పయనించే ధీశక్తిని ప్రసాదిస్తాడు. అర్థమును సమస్త సంపదలు ప్రసాదిస్తాడు. ధర్మ అర్థ కామమనగా సమస్త కోరికములు సిద్ధింపచేస్తాడు. ఆఖరిలో శివుని అవతారము కావున పరబ్రహ్మ స్వరూపుడు కావున ముక్తిని ప్రసాదిస్తాడు ఆంజనేయ స్వామి. దేవతలు ప్రసాదించింది వరమిచ్చింది కరెక్టే, అట్టి పుణ్యపురుషులకు అవుపడుతుంది. కానీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే చాలు మోక్షము కూడా ప్రాప్తిస్తుంది, ముక్తి లభిస్తుంది. ఆంజనేయ స్వామిని సంపూర్ణమైన శరణాగతి పొందితే చాలు. అందుకోసమే తవ సన్నిధిం సువర్ణ తోరణం తద్దర్శన పుణ్యం స్వర్గపుర ప్రాప్తిం తవ దర్శనీయం పురుషార్థ ప్రాప్తిం వీరాంజనేయం సతతం నమామి. మీరు ఆ బంగారు తోరణం చూడాలని పరితపించవలసిన అవసరం లేదు. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే చాలు ధర్మాచరణ కలిగి ఆంజనేయ స్వామి నామ సంకీర్తన మీ నచ్చిన దేవుని యొక్క నామ సంకీర్తన చేసుకున్నా చాలు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే చాలు ధర్మార్థ కామమోక్షములు మీకు ఇహ సంపదలు పర సంపదలు ప్రాప్తిస్తాయి. మీకు లేమి అనేది ఉండదు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నటువంటి పరమ భక్తులకు. అందుకోసమే ఆంజనేయ శ్రీరామచంద్రుడే ఆంజనేయ ఇక్కడ నువ్వు నా చేత ప్రతిష్ఠింపబడ్డావు. నేను ప్రాణ ప్రతిష్ఠ చేసినాను ఈ విగ్రహానికి. నువ్వు చిరంజీవి ఎల్లకాలం ఇక్కడుంటూ నువ్వు దుష్టశక్తులను తొలగిస్తుండాలా అని చెప్పి ఆంజనేయ స్వామికి శ్రీరాముడే చెప్పినాడు. అందుకోసమే దుష్టశక్తులను భూత ప్రేత పిశాచములను తొలగించే దేవుడుగా భాషించాలా అనగా ఎక్కడున్నా తొలగిస్తాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడే చెప్పినటువంటిది. గండి క్షేత్రేషు పుణ్యేస్మిన్ వీరాంజనేయ మందిరే పవిత్ర శిఖరం దృష్ట్వా భూత ప్రేత పలాయనం. ఆ పవిత్రమైనటువంటి గండి వీరాంజనేయ స్వామి యొక్క శిఖర దర్శనం ఎవరు చేసుకుంటారో గండి క్షేత్రేషు పుణ్యేస్మిన్ వీరాంజనేయ మందిరే పవిత్ర శిఖరం దృష్ట్వా భూత ప్రేత పలాయనం. భూత ప్రేత పిశాచములు తొలగిపోతాయి. గండి వీరాంజనేయ స్వామి గర్భగుడిపైనటువంటి ఉన్న శిఖరాన్ని దర్శనం చేసుకుంటేనే అన్నీ పారిపోతాయి. ఆ గర్భగుడిలో ఉన్న దేవుని నమస్కారం చేస్తే ధర్మార్థ కామ మోక్షములను మీకు సిద్ధిస్తాయి, మీకు మోక్షము ప్రాప్తిస్తుంది. అందుకోసమే గండి వీరాంజనేయ స్వామి ఎప్పుడు వెలసినారు అని మీరు ప్రశ్నించినారు. కావుననైనా త్రేతాయుగమునందు శ్రీరామచంద్రుడే ఆంజనేయ స్వామిని తన రామబాణము చేత చిత్రీకరణ చేసి ఆ విగ్రహమును తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసినాడు శ్రీరామచంద్రుడు స్వయముగా. ఆ అట్టి భగవంతుని ఎవరైతే త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తారో వారికి ఇహ సంపదలు పరసంపదలు ప్రాప్తిస్తాయి. ఆ పాపాగ్ని నదిలో సంపూర్ణంగా ఎవరు స్నానం చేస్తారో అనగా
తన స్వహస్తముల చేత ఆంజనేయ స్వామి స్వయముగా అక్కడ అమృత కలశమును ప్రతిష్ఠింపచేసినాడు. పాపాగ్ని నది భూగర్భములో లోపట అక్కడ త్రికరణ శుద్ధిగా ఎవరు స్నానము చేస్తుంటారో అట్టివారికి అమృత ప్రాణము చేస్తే అమృతపానము చేస్తే స్వర్గాన్ని ఎవరు చిరంజీవులు ఎలా ఉంటారో, ఎవరైతే త్రికరణ శుద్ధిగా ధర్మాచరణ కలిగి దైవ చింతన చేసినటువంటి పుణ్యపురుషులు వాళ్ళు అమరత్వాన్ని పొందుతారు. అనగా పాంచభౌతికమైన శరీరము వదిలిన తర్వాత జీవుడు కైవల్యాన్ని పొందేలాగున దేవతలు వరమిచ్చినటువంటి పుణ్యస్థలి, పుణ్యభూమి గండి క్షేత్రము. అందుకోసమే ఈ పాపములకు అగ్నిలాంటిది. చెత్తలో ఆ చెత్త అగ్నిలో వేస్తే ఎలా దహింపబడుచున్నదో, ఈ పాపాగ్ని నదిలో స్నానము చేస్తే చాలు సమస్త పాపములు దహింపబడుతాయి. చెత్తలో అగ్ని వేస్తే చెత్తలో ఏ రూపంగా అగ్నిలో చెత్త వేసినామనుకో, అగ్నిలో చెత్త వేస్తే ఏ రూపంగా దహింపబడుతున్నదో, ఈ పాపాగ్ని నదిలో స్నానం చేస్తే చాలు జన్మాంతరములలో చేసినటువంటి తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా దహింపబడుతాయి. పాపములకు అగ్నిలాంటిది పాపాగ్ని. ఈ పాపాగ్ని అని ఎవరు పేరు పెట్టినారు? ఈ పాపాగ్ని నదికి నందిపాద సముద్భూత పాపాగ్ని పుణ్యదాయిని. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు వాయుపురాణంలో ఈ రహస్యమును. అక్కడ నందికొండ, కర్ణాటక దేశంలో ఉన్నటువంటి నందికొండ ప్రాంతమున శివాలయము, ఆ నందీశ్వరుని యొక్క పాదము దగ్గర నుండి ఉత్పత్తి అయినటువంటి ఈ పాపాగ్ని, ఈ నది నందిపాదము నుండి ఉత్పత్తి అయింది. కావున నందిపాదము అని నందిపాద సముద్భూత, నందిపాదము నుండి ఉత్పత్తి సంచరిస్తూ కొండలు కోణలు దాటుతూ వస్తూ ఉన్నది. ప్రవహిస్తుంటే పార్వతీ పరమేశ్వరుడు నందివాహనారూఢులై సంచరిస్తూ ఉన్నారు. ఆకాశ వీధులు సంచరిస్తూ ఉన్నప్పుడు పార్వతీమాత ఉండి ఆ నదీమాత చూడు ఎలా పరవళ్ళు త్రొక్కుతూ వెళ్ళుచున్నది. ఈ స్వామి ఎవరు అనగా నందీశ్వరుడైనటువంటి ఆ నందికొండ ప్రాంతమునందు ఆ నందీశ్వరుని యొక్క మన వాహనము అయినటువంటి నందీశ్వరుని యొక్క పాదము నుండి ఉత్పత్తి అయినటువంటి నందిపాద సముద్భూత, నందిపాదము అని పేరు ఉన్నది. ఈ నందిపాద సముద్భూత పాపాగ్ని పుణ్యదాయిని, పాపాగ్ని పుణ్యదాయిని, పుణ్యనది, పాపములు తొలగించినటువంటి పాపాగ్ని అని పరమేశ్వరుడే పేరు పెట్టినాడు. ఈ పాపాగ్ని మాతకు నామకరణము చేసినాడు. పరమేశ్వరుని వాకులు అసత్యములు కావు కదా. పాపములు తొలగించే పాపాగ్ని నది. పాపాగ్ని జలనం పీత్వా సర్వపాప నివారిణి అంత్యకాలే చ కైలాస గచ్ఛాయ శివ దర్శనం. ఈ పాపాగ్ని నదిలో ఎవరు స్నానం చేస్తారో మనసా కర్మనా వాచ త్రికరణ శుద్ధితో పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ, పరమేశ్వర నీ సాన్నిధ్యమును మేము చేరాలి తండ్రి అని ఆ పరమేశ్వరుని శివ హరహర నారాయణ, ఆ పవనసుత ఆంజనేయ స్వామి పరబ్రహ్మణే నమః అంటూ, ఆంజనేయాయ నమః అంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఎవరైతే ఆ ఆంజనేయ స్వామి నామ సంకీర్తన చేస్తూ తన ఇష్టదైవమును ఏ నామమైనా సరే స్మరణ చేస్తూ పాపాగ్ని నదిలో ఎవరు స్నానము చేస్తారో అప్పుడు పాపాగ్ని జలనం పీత్వా స్నానము చేసి త్రికరణ శుద్ధిగా ఆ జలమును ఎవరు పానము చేస్తారో పాపాగ్ని జలనం పీత్వా సర్వ పాప నివారిణి, అప్పుడు సమస్త పాపములు తొలగింపబడుతాయి.
అంత్యకాలే చ కైలాసే ఈ పాపాగ్ని నదిలో చేసినటువంటి పుణ్య ప్రభావము ఆ తీర్థమును స్వీకరించినందువల్ల సమస్త పాపములు తొలగింపబడి అంత్యకాలావస్థలో అంత్యకాలే చ కైలాసే అంత్యకాలావస్థలో పాము కుబుసాన్ని వదిలి స్వేచ్ఛగా వెళ్ళినట్టులా పాంచభౌతికమైన శరీరాన్ని వదిలి ఈ జీవాత్మ గచ్చాయ శివ దర్శనం నేరుగా కైలాసానికి వెళ్ళి శివుని దర్శించుకొని శివునిలో ఐక్యమైపోతాడు ఈ జీవుడు. పాపాగ్ని జలనం పీత్వా సర్వ పాప నివారిణి అంత్యకాలే చ కైలాస గచ్చాయ శివ దర్శనం. ఆ కైలాసానికి వెళ్ళి భగవంతుల్లో ఐక్యమైనటువంటి ఐక్యమయ్యే పుణ్యము ప్రాప్తిస్తుంది. సమస్త పాపములు తొలగింపబడి ఆ పరమేశ్వరునిలో ఐక్యము కలిగించే జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యే పుణ్యము సిద్ధిస్తుంది. ఈ పాపాగ్ని నదిని స్వీకరించి తీర్థము స్వీకరించి స్నానం చేసినటువంటి పరమ భక్తులకు ఇక జన్మ ఉండదు ఉండదు ఉండదు. ఇది సత్యము. స్వామి, ఈ శ్లోకములు ఎక్కడ ఉన్నాయని మీరు ప్రశ్నించవచ్చును. ఇది నేను స్వయంకృతంగా రాసినటువంటివి కావు సుమా. ఒకరోజు సంధ్యా సమయంలో పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ గుహ నుండి బయటికి వచ్చేసి ఆ పాపాగ్ని నదిని చూస్తుండగా ఆనంద పారవశ్యంలో ఉన్నప్పుడు నా హృదయాంతరాలలో నుంచి ఆవిర్భవించినటువంటి శ్లోకము ఈ పాపాగ్ని నది వర్ణన. ఆ పరమేశ్వరుడే పలికించినటువంటి ఈ దివ్య శ్లోకము. పాపాగ్ని జలనం పీత సర్వ పాప నివారిణి అంత్యకాలే చ కైలాస గచ్చాయ శివ దర్శనం. పాపాగ్ని నదిలో స్నానం చేసి అట్టి జలమును స్వీకరించి స్నానం చేసిన పుణ్యపురుషులకు ఇట్టి పుణ్యము ప్రాప్తిస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకములన్నీ కూడా నేను 1996 మే 13న ఇక్కడ నేను తపస్సు ప్రారంభించినప్పటి నుండి ఎన్నో మహిమలు, ఎన్నో అనుభూతులు, ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల ఎన్నో ఆటంకములు ఎన్నో తొలగిపోయినాయి. తల్లి బిడ్డను కాపాడినట్టుగా ఆంజనేయ స్వామి ఎప్పుడు నా సన్నిధానంలో ఉండి అడుగున కాపాడుతూనే ఉన్నారు. నేను ప్రథమంలో ఇక్కడికి పాదయాత్రలు చేస్తూ ఇక్కడికి నేను ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తపస్సు ప్రారంభించిన రోజున ఒక్కరు వచ్చేసి, స్వామి ఈరోజు మీతో పాటు నేను నిద్రిస్తాను అన్నారు. మీరు ఎక్కడ నా స్వామి, మీరు ఎవరు, ఎక్కడంటే అన్నెందుకులే నేను ఈ ప్రాంతమే నాది అన్నారు. ఇక్కడి ప్రాంతమే ఈ ప్రాంతం అన్నారు. ఎందుకంటే సరే ఉన్న తర్వాత ఆ రోజు నాతో పాటు నిద్రించినారు ఆంజనేయ స్వామి. మరురోజు ఎక్కడికి భిక్షకు వెళ్ళాలి కదా. ఆనాడు నా ధర్మము నేను తపస్సు ప్రారంభించే ముందు నిర్ణయించుకున్నాను. జగద్గురు శంకరాచార్యుల వారు సనాతన ఋషులందరూ కూడా భిక్షాటన చేస్తూ తపస్సు చేసినారు. నేను కొంతకాలము భిక్షాటన చేస్తాను అని చెప్పి మరురోజు భిక్షకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, మీరు రండి స్వామి అని నన్ను తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామి స్వయముగా అక్కడ భిక్ష ఏర్పాటు చేసిన పుణ్యమూర్తి ఆంజనేయ స్వామి. అక్కడి నుంచి కొంతకాలమును ఈ గండి క్షేత్రంలో ఉన్నటువంటి పుణ్యాశ్రమములు, పుణ్య దేవాలయముల దగ్గర కొంతకాలము భిక్షాటన చేయుచుండగా పాపాగ్ని నదిలో అక్కడ ఇక్కడ మధ్యలో పొలమర అని ఒక పుణ్యపురుషులు చెప్పినారు. తపోకాలముల యందు తపస్సు చేసే సమయంలో పొలమరలు దాటకూడదని ఒక నియమము ఉన్నది. అయ్యో ఇది పొలమర కదా అని చెప్పి అక్కడి నుంచి నేను పొలమర దాటకుండా ఇక్కడనే ఉండిపోయినాను. ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్షం వల్ల భక్తాదులు వస్తూ నాకు ఆహార పానీయములు ఆ పరమేశ్వరుడే నాకు అన్ని ఏర్పాటు చేసినారు. మళ్ళా నేను ఆ భిక్షాటన చెయ్యకుండా నేను ఇక వెళ్ళను అని నిర్ణయించుకున్నప్పుడు ఆ భగవంతుడి అన్ని
అన్ని ఏర్పాట్లు చేసినారు. ఇప్పటి వరకు కూడా ఏ ఇబ్బంది లేదు. నేను 1996 మే 13 తపస్సు ప్రారంభించిన తర్వాత ఎన్నో మహిమలు, ఎన్నో అనుభూతులు పొందినాను. 2000 సంవత్సరంలో గండి వీరాంజనేయ స్వామి యొక్క మహిమలు ఎన్నో, ఆ దివ్యమైనటువంటి ఆ శివుని అవతారమైనటువంటి ఆంజనేయ స్వామి మహిమలు నేను కన్నులార చూసినాను. ఆ దివ్యానుభూతులు ఎన్నో పొంది గండి వీరాంజనేయ స్వామి సుప్రభాతము, పరపత్తి స్తోత్రములు, మంగళాష్టకములు ఇవన్నీ కూడా గండి వీరాంజనేయ స్వామి యొక్క స్థల పురాణము గురించి సంస్కృతములో ఈ ప్రాంతములో మహర్షులు ఎట్లా సిద్ధి పొందినారు, ఎలా ముక్తాత్ములైనారని చెప్పి సంస్కృత భాషలో శ్లోక రూపమున ఎన్నో నేను శ్లోకాలు అల్లినాను. మళ్ళా గండి వీరాంజనేయ స్వామి ఆస్థాన పూజారులైనటువంటి, అలంకారం చేస్తూ ముక్తాత్ములైనటువంటి భానుమూర్తిని ఒక పుణ్యభక్తుడు ఉండేవారు. ఇప్పుడు శివైక్యమును పొందినారు. కావున ఆ పరమభక్తుడు మహాపుణ్యపురుషుడు అప్పుడప్పుడు ఇక్కడికి ఈ తపో గుహ దగ్గరికి ఇక్కడ నా చెంతకు వచ్చేవారలు. వస్తున్నప్పుడు 2000 సంవత్సరంలో ఆ భానుమూర్తి స్వాముల వారికి నేను రాసినటువంటి ఈ సుప్రభాతములు, ప్రపత్తిని, స్తోత్రములు, మంగళాష్టకములు, ఎన్నో శ్లోకములు కూడా ఆంజనేయ స్వామికి అంకితం చెయ్యమని. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళతలేను, కావున ఇక్కడనే నేను పొలమరలో దాటకూడదని ఒక శాస్త్ర ప్రమాణాలున్నాయి. నశ్రేయో నియమం విన నియమమునకు బద్దులు కావాలా, శాస్త్ర ప్రమాణంగా ఆచరించాలనే నియమం ఉన్నది. కావున నేను ఎక్కడికి తిరగదలుచుకోలేదు. ఆ పరమేశ్వరుడి, ఆ భగవంతుడే వెళ్ళండి, ఇక్కడి నుంచి రండి, లోక కళ్యాణార్థ నిమిత్తమై కొండ దిగండి అని అన్నప్పుడే కిందికి దిగుతాను స్వామి, ఇగో ఆంజనేయ స్వామి పాదపద్మలకు అంకితములు చేస్తున్నానని చెప్పి నేను రాసినటువంటి అట్టి సంస్కృత రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుని గురించి మహిమోన్నతమైనటువంటి ఎన్నో శ్లోకములు రచించి ఆ భక్తుని ద్వారా ఆంజనేయ స్వామికి అంకితం చేయబడినది 2000 సంవత్సరముల యందు. ఇప్పుడు అవి అచ్చు వేయబడలేదు, కావున అవి అలానే ఉన్నాయి. కాలక్రమేణా ఆ శ్లోకములు అచ్చు వేయబడతాయి. ఆంజనేయ స్వామి గురించి రాసినటువంటివి ఎన్నో శ్లోకములు ఉన్నాయి. కావున కాలక్రమేణా అవి అచ్చు వేస్తాయి. అందరి భక్తుల చేతికి ఆంజనేయ స్వామి పంపుతారని నా ఆశయము. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల రాసినటువంటి సుప్రభాతము, ప్రపత్తి, స్తోత్రములు, మంగళాష్టకములు ఎన్నో ఉన్నాయి. కావున ఇవన్నీ కూడా మీరు ప్రశ్నించినారు. గండి క్షేత్రము గురించి మీరు చెప్పండి స్వామి అని మీరు ప్రశ్నించినారనైనా, ఇంకా మునుముందు మీరు పలికించుట వాడే ఆ భగవంతుడు. కావున ఆ భగవంతుని మహిమలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చే వారముల యందు కూడా నానా విధములుగా మీకు నేను చెప్తాను. ఆ సుప్రభాతంలో ఉన్నటువంటి ఒక శ్లోకం చెప్పి మీకు వినిపిస్తాను. శ్రీరాజస్య రోగ నివారణ దేవదేవ శ్రీరాజస్య రోగ నివారణ దేవదేవ. ఆ భగవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి ఒక భక్తుడు ఉన్నాడు. పూర్వకాలంలో ఆంజనేయ స్వామి త్రేతాయుగంలో అక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠింప చేసిన తర్వాత ఎన్నో ప్రళయాలు వచ్చినాయి. యుగాంతంలో సహజంగా వస్తుంటాయి. జనాభా నశించింది నానా విధాలుగా. అందుకోసము అంత ప్రపంచమంతా కూడా జనాభా నశించిన తర్వాత అక్కడక్కడ చిన్న గ్రామాలు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోలేక ఈ ప్రాంతముల వాయుదేవుని వరపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి, పవనాత్మజుడైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదట. శ్రీరామచంద్రుడు తన సహస్తముల ద్వారా లిఖించి విగ్రహము తయారు చేసి ప్రతిష్ఠింప చేసినారట అని ఒక వాడక మాత్రం ఉన్నది.
అలే అప్పుడు అనుకున్నప్పుడు ఈ ఆనాడున్నట్టు ఎంతో కాలము కూడా పూజలు చేయలేదు, జనాభా లేదు కావున, అన్ని అరణ్యాలుగా మారినాయి కావున, దారులు లేవు కావున ఒక వాడక మాత్రం ఉన్నది. శ్రీరాజస్య రోగ నివారణ దేవదేవ. ఒక మహారాజు, ఒక స్త్రీ అంటే శుభములు పొందినటువంటి వాడు, పరమ పురుషుడైనటువంటి ఒక మహారాజుకు ఒక రాచపుండు పుట్టింది వీపులో. అది ఎన్ని మందులు పెట్టినా సరి కాలేదు. ఆ మహారాజు అందరి చేత పూజలు అందుకునేవాడు, అందరి చేత స్తోత్రములు చేయించుకున్నటువంటి మహారాజు మంచిగా ఉన్నప్పుడు భార్య, పిల్లలు, రాజులు, సామంతులు ఎంతోమంది సేవ చేసినాడు. సేవలు అందుకున్నటువంటి మహారాజు ఈ రాచపుండు వచ్చి చీము కారుతూ నానా విధము రక్తము కారుతుంటే, దుర్వాసనలు వస్తుంటే అందరూ కొంచెము చేదరించుకుంటూ అసహించుకుంటూ ఉన్నప్పుడు ఆయన గ్రహించినాడు, నేను మంచిగా ఉన్నప్పుడు ఇంతమంది నా సేవలు చేస్తూ నన్ను ఎంతో గౌరవించినారు కదా, ఈ పాంచభౌతికమైన శరీరం పైన ఒక్క పుండు వస్తే నన్ను అంతగా సేవ చేస్తలేరా అని చెప్పి, ఎందుకు ఈ దేశం అని చెప్పి ఆ రాజ్యమును వదిలేసేసి, అనగా రాజుగానే ఉన్నాడు ఈ ప్రాంతం అంతటా. అయితే రాజ పదవిని వదిలేసేసి మామూలు వేషధారి అయి భిక్షాటనలు చేస్తూ గ్రామాలు తిరుగుతూ భిక్షాటన చేస్తూ, ఈ పుండు పోవాలంటే పుణ్యతీర్థములు సేవించాలా, పుణ్య నదుల యందు పుణ్యతీర్థములందు స్నానము చేస్తూ దేవతామూర్తులను దర్శించుకోవాలనే భావన చేత పాదయాత్ర చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ పోయినా పుండు నయం కాలేదు. ఈ ప్రాంతంలో తిరుగుతూ, ఎందుకంటే ఈ చిన్న గ్రామాలు ఉన్నాయి, అక్కడ పోయి భిక్షాటన చేస్తూ ఇలా వస్తూ ఆంజనేయ స్వామి ముందు చెప్పుకున్నాం కదా, ఇలా గుండు ఉన్నది కావున ఆ గుండు కొంచెం ఇలా ఉంది కావున వర్షం వచ్చినా ఎండ సూర్యకిరణాలు అక్కడ పడయి కావున వర్షము పడదు కావున తన వర్షపు చినుకులు తన పైన పడయి అనే భావన చేత అలా పాపాగ్ నదిలో స్నానం చేస్తూ ఇక్కడ సేద తీర్చుకోవటానికి పండుకోవటానికి అనుకూలం ఉందా అని అలా ఉన్నప్పుడు ఆడ గుండె అవుపడింది. అక్కడికి పోయినాడు. ఏదో పూర్వం ఇక్కడ ఏదో ధూపదీప నైవేద్యాలు పెట్టినట్టుగా ఏదో అలంకారం చాలా బాగుంది అనుకున్నాడు. అంత కూడా కొంచెం అక్కడ చెట్లు అవి ఉంటే గడ్డి గాదములన్నీ పెరికేసినాడు. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఆ మహారాజు. చేసుకొని ఒకరోజు ఉన్నాడు, పాపాగ్నదిలో స్నానం చేసినాడు. ఒకరోజు ఉన్నాడు, ఆ పుండు వాడు పట్టింది. మరో రోజు ఉన్నాడు, మొత్తము ముఖాలు భాగం నయమైపోయింది. మళ్ళా 3 రోజు ఉంటే కల మొత్తం మఠమాయమైపోయింది ఆ పుండు, ఆ రాచపుండు. ఇది ఏమి విచిత్రము, ఈ పాపాగ్ని నది మహిమ. ఇక్కడ ఏమని అంత చూస్తున్నాడు, ఇట చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం అవుపడుతుంది చిన్నగా. అది చూసినాడు. పాపాగ్ని నది జలాన్ని తీసుకుపోయి అభిషేకం చేసినాడు. అందరికి చెప్పినాడు, ప్రతిరోజు మీ ఇంటికి వస్తే భిక్షం పెట్టేవాళ్ళు కదా, అన్నం పెట్టేవాళ్ళు, నాకు పుండు ఉన్నది, మీరు అందరూ చూసిన వాళ్ళే కదా, రండి చూడండి అని చెప్పి నాకు పుండు నయమైపోయింది చూడండి అని అక్కడ చూయించినాడు. పందిర్లు వేసినారు, పూజలు చేసినారు. మహారాజు దేవాలయం నిర్మింపచేసేసి అక్కడ అన్నసత్రములు నిర్మింపచేసి భక్తులకు అన్ని సౌకర్యములు చేసినాడు ఆ మహారాజు. శ్రీ శుభమును పొందినవాడు, భగవంతుని అనుగ్రహమును పొందినవాడు, అన్ని శుభాలు పొందినవాడు, మోక్షమును పొంది దివ్యత్వమును పొందినవాడు శ్రీ మహారాజు అని కీర్తిగాంచినాడు. శ్రీ రాజస్య రోగ నివారణ దేవదేవ. ఆ మహారాజు యొక్క రోగమును నివారణ చేసినటువంటి దేవుడు ఆంజనేయ స్వామి. సుప్రభాతంలో ఈ శ్లోకం ఉన్నది. శ్రీ రాజస్య రోగ నివారణ దేవదేవ. శ్రీరామమస్త్రేణ లిఖిత స్వరూపకాయ శ్రీరామకరాభ్యాం ప్రతిష్ఠిత రామభక్త శ్రీగండి క్షేత్రాధిపతి తవ సుప్రభాతం. సుప్రభాతంలో ఈ శ్లోకాలు మీరు చూసుకొనవచ్చును. అందుకోసమే ఆంజనేయ స్వామి స్వయముగా అక్కడ వెలిసి ఉన్నారు. అవుపడితే
ఈ లేలిపోటు అడుగుతారని చెప్పి ఆ విగ్రహ రూపంలో దేవతామూర్తులంతా ఉన్నారు. ఇప్పుడు అడుగుతీలు కలిమానవులు కావున నానా విధాలుగా ఏదేదో కోరికలు అడుగుతారు. వీళ్ళూరిక గొడవలు ఎందుకని విగ్రహ రూపంలో ఉండి వాళ్ళ మనసును బట్టి పూర్వజన్మ పుణ్యమును బట్టి భక్తిని బట్టి భగవంతుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. విగ్రహ రూపంలో భగవంతుడు ఆంజనేయ స్వామి విగ్రహ రూపంలో ఉండి అనుగ్రహిస్తున్నాడు భక్తులను. అందుకోసము కొంచెము చెప్పినాను. కొండంతా ఉంది ఆంజనేయ స్వామి చరిత్ర. వచ్చే వారముల యందు మీకు అన్ని విశదీకరిస్తాను నైనా. గండి వీరాంజనేయ స్వామి యొక్క చరిత్ర, ఈ గండి స్థల పురాణమును. అందుకోసం ఇప్పుడు కొంచెము చెప్పినాను, ఇంకా సమయం లేదు కావున వచ్చే వారముల యందు విశదీకరించి చాలా చెప్తాను. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హో దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఓం నమ శివాయ. మీరేసిన ప్రశ్నకు సమాధానము లభించింది కదనైనా. శుభం భూయాత్. ఓం నమ శివాయ.